బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామసుబ్బారెడ్డి ఆయనను ఘనంగా సత్కరించారు. అపస్మా నేతలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వివేకానంద స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 1500 మంది విద్యార్థులతో వివేకానంద స్కూల్ నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమన్నారు. పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు కంప్యూటర్ విద్య, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల అభివృద్ధికి అన్ని విధాలా పాఠశాల యాజమాన్యం సహకారం అందిస్తుందని చెప్పారు. విద్య పేదరికాన్ని దూరం చేస్తుందని, ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, ఉపాధ్యాయుల యొక్క అంకితభావం పాఠశాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని కొనియాడారు. ముందుగా పాఠశాల విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్లు నేతాజీ సుబ్బారెడ్డి, వివేకానంద, రామసుబ్బారెడ్డితో కలిసి ఎమ్మెల్సీ ప్రతిభ కనబరిచిన వారి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, అపస్మా జిల్లా అధ్యక్షులు శ్రీధర్ ప్రాసమని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివేకానంద స్కూల్ ఉంది అంటే అది అర్థం చేసుకోవచ్చు. బుచ్చిరెడ్డిపాలెంకి పెద్ద కార్పొరేట్ స్కూల్స్ గా చెప్తున్న వాళ్ళందరూ కూడా వచ్చినప్పటికి కూడా ఈ రోజుకి కూడా స్ట్రెంత్ విషయంలో కానీ, రిజల్ట్ విషయంలో కానీ, ఒక కమిట్మెంట్ విషయంలో కానీ, ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ వివేకానంద స్కూల్ తర్వాత ఎవరైనా అని కూడా చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ని ఏదో ఒక విధంగా డామినేట్ చేయడానికి ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఇందాక సుబ్బారెడ్డి సార్ చెప్పినట్టు వాళ్ళు సొంత బిడ్డల్లాగా పిల్లల్ని కానీ, టీచర్స్ని కానీ అందరినీ దగ్గరగా ఉండి చూసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ స్కూల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ స్కూల్ కోసం కష్టపడడం, తద్వారా ఈరోజు ఈ స్కూల్ జిల్లాలో ఒక టాప్ రిజల్ట్ని కూడా సాధించింది. ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు, ఒకే సంవత్సరం జీపీఏ వచ్చినప్పుడు సుమారుగా 17 మందికి 10/10 ఒక్క స్కూల్ క్యాంపస్ నుంచి వచ్చినాయి అంటే ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఇంత చిన్న గ్రామంలో ప్రారంభమైనటువంటి ఈ స్కూల్లో ఉన్నటువంటి క్వాలిటీ గురించి మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. చాలా గొప్ప విషయం. సుమారుగా 2000 మంది దాకా కూడా ఈ స్కూల్లో చదవడం అన్నది కంటిన్యూస్గా 32 ఇయర్స్ నుంచి ఇలాంటి గ్రోత్ ఉండడం అన్నది మాత్రం ఒక అద్భుతం అని చెప్పాలా. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. రామసుబ్బారెడ్డి అన్న నాకు చాలా కాలం నుంచి పరిచయం. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలా, అందరితో కలిసి ఉండాలి, ఒక మంచి కోసం మనం ప్రయత్నం చేయాలనుకున్నటువంటి వ్యక్తి. మరి రాబోయే ఇంకొక 25 సంవత్సరాలైనా కూడా ఈ స్కూల్ ఇలానే అభివృద్ధి చెందుతూ మంచి స్కూల్గా పిల్లలందరికీ కానీ, తల్లిదండ్రులకు కానీ, టీచర్స్ కానీ అందరికీ కూడా వారి మనస్సులకు దగ్గర అవుతూ ఈ స్కూల్ ఇలానే రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను.